హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఇప్పుడే జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏబిపిఎస్ ఎగ్జామ్ పాలిటీ క్వశ్చన్స్ నుంచి మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఆంధ్రాలో నేను చాలా క్లాసెస్ చెప్పడం అనేది జరిగింది. పిల్లలకి చాలాసార్లు చెప్పినాను, మీరు చాలా బాగా చదవాలి అన్నటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడ్డది అని ప్రశ్న వచ్చింది. 1600 సంవత్సరంలో స్థాపించబడ్డది అన్న విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. డైరెక్ట్ ప్రశ్న వచ్చింది. మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏ విధంగా వచ్చిందంటే జేవీపీ కమిటీ గురించి వచ్చింది. జేవీపీ కమిటీ అనేది మనకు ఒకటి ఉంది. ఆ జేవీపీ కమిటీలో మనకి ఆంధ్ర బ్యాంకు స్థాపకుడి గురించి మీకు చాలాసార్లు క్లాసులో చెప్పడం అనేది జరిగింది. అక్కడ భోగరాజు పట్టాభి సీతారామయ్య అనే వ్యక్తి ఈ ఆంధ్ర బ్యాంకును స్థాపించడం అనేది జరిగింది అన్న విషయాన్ని మీరు గమనించాల్సిందే. దీని తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఈ ప్రాథమిక విధులు అనేటటువంటివి భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. ఈ ప్రాథమిక విధులని చేర్చడానికి పార్లమెంటు ఏర్పాటు చేసిన కమిటీ ఏది అన్నాడు. స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫారసుల మేరకు 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఒక 8 ప్రాథమిక విధులను వేరే దేశం నుంచి తీసుకొని మొత్తం 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. ఈ 10 ప్రాథమిక విధులు 1977 జనవరి 3వ తారీఖు నుంచి అమలులోకి రావడం అనేది జరిగింది. జనవరి 3వ తారీఖుని మనము ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకోవడం అని జరుగుతుంది. ఇది డైరెక్ట్ ప్రశ్న రావడం అని జరిగింది మనకి ఇక్కడ. తర్వాత మనకి ఆ ప్రవేశిక గురించి ప్రశ్న రావడం అని జరిగింది. ప్రవేశిక అనేటటువంటి దానికి ఒకటేసారి సవరణ జరిగింది. ఆ సవరణ ద్వారా 3 పదాలను చేర్చారు. ఆ సవరణ ఎప్పుడు జరిగింది? 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. అంటే ఇక్కడ మనకి ఒక పదం ఇచ్చాడు. ఆ పదాన్ని ఏ సంవత్సరంలో చేర్చారన్నారు. లౌకిక అనేటటువంటి పదాన్ని ప్రవేశికలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించిన విషయం. దీని తర్వాత ఇంకా మనకి కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా రావడం అనేది జరిగిందంటే మా డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్లలో ఏ ఆర్టికల్ని భారత రాజ్యాంగానికి హృదయము మరియు ఆత్మ అని అంబేద్కర్ గారు వర్ణించాడు అన్నాడు. 32వ ఆర్టికల్ మీకు చాలాసార్లు చెప్పినాను. 32వ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రిట్స్ని జారీ చేయడం అని జరుగుతూ ఉంటుంది. అవి మనకి రిట్స్ ఉంటాయి. హేబియస్ కార్పస్, మాండమస్, షెర్షరారీ, కోవారెంటో, ప్రోహిబిషన్. వీటి ద్వారా ఫండమెంటల్ రైట్స్కి సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారు ఈ 32వ ఆర్టికల్ని ఆత్మ మరియు హృదయం అని పేర్కొనడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మీరు చాలాసార్లు క్లాసులలో చెప్పడం అనేది జరిగింది అనమాట. దీని తర్వాత భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అన్నాడు. అంటే ఆమోదించినటువంటి రోజున మనము ఏం జరుపుకుంటున్నాము? రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1949 నవంబర్ 26 తారీఖు రోజున. అప్పుడు ఆమోదిస్తే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 తారీఖు నుంచి అమల్లోకి రావడం అని జరిగింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ. చూడండి కొంచెం ఇక్కడ మనకి షెడ్యూల్స్ గురించి ఆల్రెడీ షెడ్యూల్స్ గురించి చాలాసార్లు చెప్పినాను. మనకి ప్రారంభంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ 8 షెడ్యూల్స్, ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్. క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది? భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అన్నాడు. 8 షెడ్యూల్స్ ఉన్నాయన్న విషయాన్ని ఇక్కడ మీరు ఖచ్చితంగా గమనించాల్సింది. దీని తర్వాత మళ్ళీ మనకి కమిషన్స్ గురించి వచ్చింది. కమిషన్స్ గురించి చాలాసార్లు మీకు చెప్పడం అనేది జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. దీని తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ రిట్స్ గురించి వచ్చింది. ఒక్కొక్క రిట్ హేబియస్ కార్పస్ అంటే ఏంది, మాండమస్ అంటే ఏంది, షెర్షరార్ అంటే ఏంది, కోవారెంటో అంటే ఏంది అనే రిట్స్ ఇచ్చాడు. రిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. చాలా ఈజీగా కూడా క్వశ్చన్ అది రావడం అని జరిగింది. తర్వాత న్యాయపరమైనటువంటి క్రియాశీలత, దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటాము, లేదా దాన్ని మనం న్యాయ సమీక్ష అధికారం అంటాం. ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ దేశం నుండి స్వీకరించాము అన్నాడు. మనం తీసుకుంది మాత్రం ఏ దేశం నుంచి? అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. అంటే మొట్టమొదటిసారి ఏ దేశంలో స్టార్ట్ అయింది? ఇంగ్లాండ్ దేశంలో స్టార్ట్ అయినప్పటికీ అమెరికా దేశంలో మార్బరీ వర్సెస్ మ్యాడిసన్ అనేటువంటి కేసు ద్వారా ఇది ప్రాచుర్యంలోకి వస్తే ఆ కేసులో నుంచి మన భారతదేశంలోకి తీసుకోవడం అనేది జరిగింది. అది చాలా ఈజీ క్వశ్చన్. దీని తర్వాత ఎన్నికల సంఘాన్ని గురించి తెలియజేయడం అనేది జరిగింది. 2 రకాల ఎన్నికల సంఘాలు ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘము స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘము క్రింద ఏ ఎన్నికలను నిర్వహిస్తుంది? స్థానిక ఎన్నికల సంఘాలు. స్థానిక ఎన్నికల సంఘాలు అంటే ఏ షెడ్యూల్స్ ప్రకారము? మనకి 11వ షెడ్యూల్ ప్రకారము, 12వ షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఎన్నికలు నిర్వహిస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. దీని తర్వాత ఇక్కడ చూడండి, మనకి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనము ఏప్రిల్ 24వ తారీఖు రోజున జరుపుకుంటాం. ఏ ప్రీవియస్ పేపర్ అయినా చూడండి, ఈ డేట్ కంపల్సరీగా ఉంటుంది. మనకి 11వ షెడ్యూల్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది.
దీని తర్వాత కంటోన్మెంట్ బోర్డ్స్ గురించి అడిగిండు మై డియర్ ఫ్రెండ్స్. ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ మనకి మున్సిపాలిటీ వ్యవస్థలో ఉంటాయి. ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారన్నాడు. బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేశారని చాలాసార్లు చెప్పినాను. 1924 సంవత్సరంలో ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం అని జరిగింది. ఈ మిగతా అన్ని తప్పు, ఆన్సర్లు తప్పు అక్కడ ఇవ్వడం అని జరిగింది అనమాట. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమిటంటే, ఓటు వేయడానికి ప్రారంభంలో మనకు ఉన్నటువంటి వయసు ఎంత? 21 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత? 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. తగ్గించడానికి ఏం చేయాలా? రాజ్యాంగ సవరణ చేయాలి. ఎప్పుడు చేసినారంటే 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుండి 18కి తగ్గించడం అనేది జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ రావడం అనేది జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకా మనకి ఇంకేం క్వశ్చన్స్ రావడం అనేది జరిగిందంటే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఇంకా రాజ్యాంగబద్ధమైన సంస్థలు, రాజ్యాంగబద్ధం కాని సంస్థలు ఉన్నాయి. చాలా ఈజీ క్వశ్చన్ అది. అదే మనకి లోక్సభలో కానీ రాష్ట్ర శాసనసభలలో కానీ మంత్రుల సంఖ్య ఎంతకు మించరాదు అన్నాడు. ఇయర్ వాడిచ్చినాడు. 2003 సంవత్సరంలో 91 రాజ్యాంగ సవరణ చేసినారు. ఆ 91 రాజ్యాంగ సవరణ ద్వారా ఎంత శాతానికి మించరాదన్నాడు. 15% మించకుండా ఉండాలి అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సింది. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మనకి సమాచార హక్కు చట్టానికి సంబంధించిన విషయాలు ఇచ్చినాడు. సమాచార హక్కు చట్టాన్ని మనము 2005 సంవత్సరంలో నుంచి ఫాలో కావడం జరుగుతుంది. చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అది ఇక్కడ మనకి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడంటే ఫ్రెండ్స్, కొన్ని ఇచ్చినాడు విషయాలు ఇచ్చేసి ఏ జాబితాలోకి వస్తాయి అన్నాడు. ఇక్కడ మనకి హైకోర్టు అనేది ఏ జాబితాలో ఉంటుంది అన్నాడు. హైకోర్టు అనేది ఇది ఏకకేంద్ర లక్షణం కాబట్టి మనకి కేంద్ర జాబితాలో ఉండడం అనేది జరుగుతుంటుంది. విద్య అనేది ఏ జాబితాలోకి వస్తారంటే ఉమ్మడి జాబితాలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఖనిజాలపై పన్నులు వేయడము అనేటువంటిది, ఖనిజాలు అనేటువంటివి రాష్ట్ర జాబితాలో ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన రాష్ట్రమే ఆ పన్నులను విధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. దీని తర్వాత ఇంకా మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇంకా ఏం రావడం అనేది జరిగిందంటే, లోక్సభ లోకాయుక్త అనేటువంటిది ఉంది. మనకి 2005 సంవత్సరంలో ఒకటి చేసినప్పటికీ కొన్ని సంస్కరణలు వచ్చినాయి. కానీ 2014 తర్వాత పూర్తి స్థాయిలో అది ఏంటంటే అమల్లోకి రావడం అనేటువంటిది జరిగిందనమాట. దీని తర్వాత ప్రాథమిక విధులను అన్నాడు. ఇక్కడ మనకి ప్రాథమిక విధులను మనకి ఏం చేసినారంటే మళ్ళీ డబుల్ క్వశ్చన్ వచ్చింది. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారన్నాడు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇవి దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. ఇంకా మిగతా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఇచ్చినాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుపుతున్నటువంటి రాజ్యాంగ సవరణ ఏది అన్నాడు. 73వ రాజ్యాంగ సవరణ అనేది అక్కడ మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. అఖిల భారత సర్వీసులు అన్నాడు. అఖిల భారత సర్వీసులు ఏ జాబితాలో ఉంటాయి అన్నాడు. కేంద్ర జాబితాలో ఉంటాయి. అఖిల భారత సర్వీసుల పైన కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. దీని తర్వాత 263వ ఆర్టికల్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే, ఈ 263వ ఆర్టికల్ అనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇవి కొన్ని క్వశ్చన్స్ మనకి. మళ్ళీ దాని తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన వేసినటువంటి మొట్టమొదటి కమిటీ ఏదన్నాడు. సర్కారియా కమిషన్ని మొట్టమొదటిసారిగా వేయడం అనేది జరిగింది. ఆ సర్కారియా కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి కొన్ని క్వశ్చన్స్. ఏదైనా డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని చూడండి. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్లో చాలా వీడియోస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉంది. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకున్నట్లయితే ఇంకా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.